ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లిలోని రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ మహేష్ ఆదేశాలతో 2 టీంలు తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో ప్రభుత్వ రేషన్ షాపుల్లో నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దాడులు కొనసాగుతాయని, విచారణ మొత్తం పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. విజిలెన్స్ ఎస్ఐని గౌరవనీయులైన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ వారి ఆదేశాల మేరకు, ఎస్పీ మహేష్ సార్ ఉత్తర్వుల మేరకు, అలాగే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారి బియ్యం పేదవారికే దక్కాలని స్మార్ట్ రేషన్ ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా కూడా ప్రతి రైతుకు అందాలన్న ఉద్దేశంతో విజిలెన్స్ వారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ముమ్మర తనిఖీలు నిర్వహించి ప్రతి పేదవారికి చెందాల్సింది వారికే చెందాలన్న ఉద్దేశంతో మాకు ఒకటి వేరియేషన్ వచ్చింది. రెవెన్యూ అధికారులు తెలియపరిచి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. 2 టీంలు వచ్చినాయి. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేస్తున్నాం, మండలాల్లో కూడా చేస్తున్నాం. మన రాష్ట్రం మొత్తంలో విజిలెన్స్ అధికారులు జరుగుతున్నాయి, మన జిల్లాలో కూడా జరుగుతుంది. ఇబ్రహీంపట్నంలో షాపులు తనిఖీ చేస్తున్నాం. ఆ తనిఖీ సందర్భంగా ఇక్కడ వేరియేషన్ ఉండగా నేను రాస్తున్నాను.